మహారాజా, వాళ్ళమ్మ ప్రాణాలకి ప్రమాదం ఉంది. అది తెలిసి కూడా మీరు తనకి పండెందుకు ఇవ్వలేదు? చోటు జింక, నువ్వు అందరి మంచి కోరుకునేవాడివి, కాని ఆ చెట్టు మీద కాసే పండు మామూలు పండు కాదు. రహస్యమయ అడవి, మాయావి బంగారు చెట్టు మరియు చోటు జింక. మధ్యాహ్నం సమయంలో రహస్యమయ అడవి యొక్క ముఖద్వారం దగ్గర చోటు జింక, రాము ఏనుగు మరియు హైనా నిల్చుని మాట్లాడుకుంటూ ఉన్నాయి. ఎదురుగా ఒక కోతి ఏడుస్తూ దిగులుగా వస్తూ ఉండడం కనిపించింది. అరే, ఈ కోత ఎక్కడి నుంచొస్తుంది మన వైపుకి? తను అడవిలో ఉన్న తలుపు లోపలికి వెళ్లే ప్రయత్నం చేస్తూ ఉండగా ఉన్నట్టుండి తన అడుగులు ఆగిపోయాయి. అరే, నేను ముందుకెందుకు వెళ్ళలేకపోతున్నాను? మిత్రమా, నువ్వు ఈ అడవికి చెందినవాడివి కాదు. ఈ అడవికి చెందినవాడివి అయితే సులభంగా ఈ తలుపు లోపలికి వెళ్లేవాడివి. నేను మీ అడవి రాజుని కలవాలి. ఒకవేళ నేను ఆయన్ని కలవకపోతే మా అమ్మ చనిపోతుంది. అలా అని ఆ కోతి గట్టిగా ఏడవడం మొదలుపెట్టింది. అరే అరే ఆగు, ఇప్పుడే నేను నిన్ను లోపలికి తీసుకెళ్తాను. అలా అని చోటు జింక తలుపు దగ్గరకు వెళ్లి కోతి చెయ్యి పట్టుకుని తను దాన్ని లోపలకు తీసుకువెళ్ళింది. అక్కడ కోతి అడవిలో ఉన్న చెట్లు పైన ఉన్న పండ్లు రంగురంగుల బల్బులాగా మెరుస్తూ ఉండడం చూసింది. అలాగే ఇంకోవైపు గులాబీ రంగు షర్బత్ యొక్క నది ప్రవహిస్తుంది. అరే, ఇంతకీ నేను లోపలికెలా రాగలిగాను? ఆ చెట్టుకు ఉన్న పండ్లు ఎందుకు మెరుస్తున్నాయి? అంతేకాదు, ఈ నదిలో నీల స్థానంలో షర్బత్ ఎందుకు ప్రవహిస్తుంది? నువ్వు ఎలా వచ్చావంటే, ఒకవేళ నువ్వు మా అడవిలో ఉన్న జంతువులతో కలిసి ఈ తలుపు లోపలికి అడుగు పెడితే అది నిన్ను ఆపదు కూడా. అలాగే మా అడవిలో ఉన్న వస్తువులు చూస్తున్నావు కదా, వీటి వల్ల దీనికి రహస్యమయ్యే అడవి అనే పేరు వచ్చింది. ఈ అడవి గురించి విన్నదంతా నిజమే. ఇక్కడ నిజంగానే రహస్యం ఇంకా మ్యాజిక్ నిండి ఉంది. ఇప్పుడు చెప్పు, ఎవరు నువ్వు? అలాగే నువ్వు మా అడవికి రావడానికి పనేంటి? నా పేరు మింకు కోతి. మా అమ్మ చాలా నొప్పితో ఉంది. ఒకవేళ నేను మీ రాజుని కలవకపోతే రేపు ఉదయంలోపు తను చనిపోతుంది. ఈ మాట విని చోటు జింకకి తన మీద జాలి కలిగింది. ఇంకా ఆ మూడు మింకు కోతిని తీసుకుని రాజు అయిన షేర్ఖాన్ మహల్లోకి వెళ్లాయి. మహారాజ్కి జై హో. అరే చోటు జింక, ఎలా ఉన్నావు నువ్వు? నీతో ఉన్న ఈ కోతెవ్వరు? మహారాజా, ఈ కోతి చాలా కష్టాల్లో ఉన్నాడు. మిమ్మల్ని కలవాలంటే నేను తీసుకొచ్చాను. చెప్పు, నీ సమస్య ఏంటో? మహారాజా, మా అమ్మ గత 2 వారాలుగా అనారోగ్యంతో బాధపడుతుంది. తన కంటి చూపు కూడా పోయింది. అలాగే శరీరం కూడా రోజురోజుకి బలహీనపడుతోంది. ఒకవేళ మీరు బంగారు చెట్టు మీద కాసే పండిచ్చారంటే మా అమ్మ దాన్ని తిని పూర్తిగా కోలుకుంటుంది. లేదు, మేము ఆ పండ్లు ఎవ్వరికీ ఇవ్వము. తనను కోట నుండి బయటికి పంపించండి. ఈ మాట విని అందరికీ చాలా ఆశ్చర్యం వేసింది. సిపాహి అయిన ఖడ్గమృగం మింకు కోతిని బయటకు పంపించేసింది. ఆ తర్వాత చోటు జింక షేర్ఖాన్ని ప్రశ్నించింది. మహారాజా, వాళ్ళమ్మ ప్రాణాలకి ప్రమాదం ఉంది. అది తెలిసి కూడా మీరు తనకి పండెందుకు ఇవ్వలేదు? చోటు జింక, నువ్వు అందరి మంచి కోరుకునేవాడివి, కాని ఆ చెట్టు మీద కాసే పండు మామూలు పండు కాదు. నువ్వు నాతోరా. షేర్ఖాన్ చోటు జింకని తన కోటలో ఉన్న తోటకి తీసుకువెళ్లాడు. అక్కడ ఒక బంగారు చెట్టు ఉంది. దానిమీద ఒకే ఒక్క నీలం రంగులో మెరుస్తున్న పండు ఉంది. ఆ చెట్టుకున్న పండు చూసావా? 5 సంవత్సరాలకు ఒకసారి కాస్తుంది. దీన్ని అనారోగ్యమున్న వాళ్ళు తింటే ఎలాంటి అనారోగ్యమున్నా నయమైపోతుంది. కానీ ఒకవేళ ఎవరైనా క్షేమంగా ఉన్నప్పుడు దీన్ని తింటే మాత్రం వాళ్లకు చాలా బలమైన శక్తులొస్తాయి. అలాగే బలం కూడా పెరుగుతుంది. దీన్ని దుర్వినియోగం చేసే అవకాశం కూడా ఉంది. అందుకే మనం ఎవ్వరికీ ఈ పండు తినడానికి ఇవ్వము. అయితే మహారాజా, మీరు ఈ పండు నా కోతికి ఎందుకు ఇవ్వలేదు? తను వాళ్ళ అమ్మ కోసం దీన్ని అడిగాడు కదా. నేను వాళ్ళ అందరినీ నమ్మలేను. వాళ్ళమ్మకేమైనా అయ్యుంటే తనతో పాటు తీసుకునొచ్చుండేవాడు. ఈ మాట విని చోటు జింక కోట నుండి బయటకొచ్చింది. అక్కడ అతనికి మింకు కోతి ఏడుస్తూ కనిపించింది. నా కళ్ళ ముందే మా అమ్మ చనిపోతుంది. అది నేను ఎలా చూడగలను? నువ్వు నిరాశ పడుకు మిత్రమా. ఎలాగోలాగా నువ్వు మీ అమ్మని ఇక్కడికి తీసుకురా. అప్పుడు నీకు ఆ పండుని నేను ఇప్పిస్తాను. అలాగే మిత్రమా, నేను ఈరోజే తనని ఇక్కడికి తీసుకొస్తాను. నీకు చాలా చాలా కృతజ్ఞతలు. ఇంక తను అక్కడ్నుండి వెళ్ళిపోయింది. ఉదయం అవ్వగానే అవన్నీ కలిసి మళ్లీ షేర్ఖాన్ గుహ దగ్గరకు చేరుకున్నాయి.
ఈసారి వాటితో పాటు మింకు కోతి గుడ్డి తల్లి కూడా వచ్చింది. ఇదిగోండి మహారాజా, తనే మా అమ్మ. తనకేం కనిపించదు. అలా తన ఆరోగ్యం కూడా బాగాలేదు. ఇంక నేను బ్రతికేలా లేను. నాకు త్వరగా చావొస్తే నా సమస్యలన్నీ దూరమైపోతాయి. అలా అంటూ ఆ తల్లి కోతి నేల మీద పడిపోయింది. అలాగే గట్టిగట్టిగా ఊపిరి పీల్చుకోవడం మొదలుపెట్టింది. మహారాజా, ఇంకా ఆలస్యం చేయకండి. నేను ఒక తల్లి ఇలా కష్టపడుతుంటే చూడలేను. చోటు జింక, నువ్వు ఇంతలా చెబుతున్నావు కాబట్టి నేను తినకి ఆ పండిస్తాను. నాతో రండి. షేర్ఖాన్ అన్నింటినీ తన కోటలోకి తీసుకువెళ్ళాడు. రాము ఏనుగు, ఆ పండు తెచ్చి తల్లి కోతికివ్వు. రాము ఏనుగు తన తొండంతో ఆ పండును తీసి దాన్ని తల్లి కోతి చేతికిచ్చింది. నాకు చాలా నొప్పిగా ఉంది. దీన్ని తినండి తల్లి కోతి, మీకు నయం అయిపోతుంది. ఈ మాట విని తల్లి కోతి మొహం మీద దుర్మార్గమైన నవ్వు బయటకొచ్చింది. తల్లి కోతి ఆ పండుని మింకు కోతి వైపుకు విసిరింది. ఇంకా మింకు కోతి వెంటనే దాన్ని తినేసింది. తినొద్దు! ఒక్క క్షణం అవన్నీ మౌనంగా ఉండిపోయాయి. షేర్ఖాన్ కోపంగా గర్జిస్తూ మింకు కోతి పైకి దూకాడు. కాని అప్పుడే మింకు కోతి తన చెయ్యి గాల్లోకి లేపి మ్యాజిక్ చేసింది. అప్పుడే షేర్ఖాన్ పైకి ఒక బోన్ వచ్చి పడింది. చివరికి మీరు నా మాటలు నమ్మేశారు. తనకు శక్తులొచ్చేశాయి. మనం ఇక్కడే ఉంటే మనల్ని కూడా బంధించేస్తాడు. అలా అంటూ అవి మూడు వెనక ద్వారం గుండా కోట నుండి బయటకు పరిగెత్తాయి. మింకు కోతి రాజు వేషంలో సభకు చేరుకుంది. మింకు కోతి, షేర్ఖాన్ యొక్క కిరీటం నీ తల మీద ఎందుకుంది? షేర్ఖాన్ ఎక్కడున్నాడు? మీకు షేర్ఖాన్ని చూడాలని ఉందా? అయితే చూడండి. అలా వెంటనే షేర్ఖాన్ పంజరంతో సహా అక్కడ ప్రత్యక్షమయ్యాడు. తమ రాజుని పంజరంలో చూసిన జంతువులన్నీ చాలా ఆశ్చర్యపోయాయి. ఈ రోజు నుండి నేనే ఈ అడవికి రాజుని. మీరందరూ నా ప్రజలు. ఈ అడవిలో కేవలం నా రాజ్యం నడుస్తుంది. జంతువులన్నీ ఆలోచనలో పడ్డాయి. అలాగే మింకు కోతి యొక్క రాక్షస నవ్వు సభలో మారుమోగిపోయింది. ఇంకోవైపు చోటు జింక తమ మిత్రులతో కలిసి తనని తాను నిందించుకుంటుంది. నేను మహారాజా మాటలు విని ఉండాల్సింది. ఈ రోజు మన అడవి చాలా పెద్ద సమస్యలో చిక్కుకుంది. తన దగ్గర బలం ఉంది. కానీ మనం ఎలాగైనా తన్ని ఓడించి మన రాజుని అలాగే అడవిని తన నుంచి విడిపించాలి. అయ్యో నా బిడ్డ, నా కొడుకు ఇక్కడ కనిపించట్లేదు. నా కొడుకు, నేను మహారాజు చెప్పినట్లే చేసేశాను కదా, కానీ నా కొడుకు ఎలా మాయమైపోయాడు? డ్రీమ్ల్యాండ్ అడవిలో ఈరోజు జంతువులన్నీ చాలా భయపడుతున్నాయి. ఏ జంతువు మొహం చూసినా భయంతో వణికిపోతున్నట్టు తెలిసిపోతుంది. గత కొన్ని రోజులుగా ఇక్కడ జంతువులు, పక్షులు ఒక్కొక్కటిగా మాయమవుతున్నాయి. ఈరోజు ఉదయం ఎర్ర పక్షి పిల్ల కూడా కనిపించకుండా పోయింది. పాపం ఆ పక్షి దాని గూడు దగ్గర కూర్చుని ఏడుస్తూ కన్నీళ్లు కారుస్తుంది. నా బిడ్డ, తను చాలా చిన్న పిల్లవాడు. ఈ రోజు ఉదయం నేను తనని ఇక్కడే విడిచిపెట్టి దానా తీసుకురావడానికి వెళ్ళాను. సాయంత్రం నేను వచ్చేసరికి తనిక్కడ లేడు. నా బిడ్డ ఇక్కడికి వెళ్ళాడు. తనకింకా రెక్కలు కూడా రాలేదు. అడవిలో మిగిలిన అనేక జంతువులు ఎర్ర పక్షిని ఓదార్చడానికి వచ్చాయి. కానీ ఒక తల్లి దాని బిడ్డను పోగొట్టుకుంటే ఆ బాధ ఎలా ఉంటుందో తల్లికి మాత్రమే తెలుస్తుంది. ఎందుకంటే అది కూడా తల్లి కదా. ఎర్రపక్షికి మంచి మిత్రుడైన కోతి కూడా దాని దగ్గరికొచ్చి దాని కళ్ళు తుడుస్తూ ఇలా అంది. చూడు మిత్రమా, ఇలా ఎంతసేపని ఏడుస్తావు? మనం వెతుకుతున్నాం కదా నీ బిడ్డను. ఎందుకు దిగులు పడుతున్నావు? మేమందరం ఉన్నాం కదా ఇక్కడ. చూడు, నేనొక తల్లిని, కానీ నేను ఇలా అనకూడదు. గత కొన్ని రోజులుగా చాలా జంతువులు మాయమైపోతున్నాయి. అయితే ఇంకా వాళ్ళేమైపోయారో తెలియలేదు. వాళ్ళ కోసం ఎంత వెతికినా లాభం లేదు. అలా అని ఎర్రపక్షి మళ్లీ ఏడవడం మొదలుపెట్టింది.
ఏనుగు కాని, కొంగ కాని, గాడిద కాని, అలాగే గుర్రం, వాటన్నిటి కళ్ళల్లో కూడా నీళ్లు తిరిగాయి. ఎందుకంటే పోయిన వారమే అవన్నీ కలిసి ఎర్రపక్షి బిడ్డకి హ్యాపీ బర్త్డే కూడా జరుపుకున్నాయి. ఆ రోజు అవన్నీ చాలా సంతోషంగా ఉన్నాయి. కానీ ఈ రోజు మాత్రం వాటి కథంతా మారిపోయింది. మన ఈ అడవికి ఎవరి దిష్టి తగిలిందో ఏమో టింకు బాయ్. అందరం ఎంతో సంతోషంగా ఉండేవాళ్ళం. ఏం చెప్పను మిత్రమా, నాకు కూడా చాలా కంగారుగా ఉంది. మనం ఉంటున్న ఈ అడవి గురించి, అలాగే ఇక్కడ నివసిస్తున్న మన స్నేహితుల గురించి, అలాగే ఈ అడవి నుండి ఒక్కొక్కటిగా అందరూ మాయమైపోతుంటే ఏదో ఒక రోజు అడవి మొత్తం ఖాళీ అవుతుంది. ఇలా చెప్తుండగా కొంగ గుండె బరువెక్కి ఒక్క మాట కూడా రాలేదు. మరుసటి రోజు ఉదయం ఏనుగు ఇంటి బయట ఏడుపు శబ్దంతో ఆ రోజు ప్రారంభమైంది. దాని ఏనుగు పిల్ల కనిపించకుండా పోయింది. బాబూ, నా బంగారు కొండ బాబూ, ఎక్కడికి వెళ్ళావు? అరే, నన్ను వదిలేసి ఎక్కడికి వెళ్ళావు? అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? ఈ సంక్షోభం నుండి నేను ఎలా బయటపడగలను? అడవిలో జంతువులన్నీ ఒకే చోట సమావేశమయ్యాయి. అడవి రాజైన సింహరాజు కూడా అడవిలో జరుగుతున్న ఈ సంఘటనల గురించి చాలా బాధపడింది. సింహరాజు కూడా డ్రీమ్ల్యాండ్ని ఈ కష్టాల నుంచి విముక్తి కల్పించాలని ఉంది. కానీ ఈ విషయంలో ఏం చేయాలో దానికి ఏమీ అర్థం కావట్లేదు. చివరిగా అదొక నిర్ణయం తీసుకుంది. నా ప్రియమైన మిత్రులారా, మనం పెద్ద సమస్యలో కూరుకుపోయాం. అంటే నా ఉద్దేశం, మన అడవిలోని జంతువులని అదృశ్యం అవడానికి కారణం ఎవరు చేస్తున్నారో, ఎందుకు చేస్తున్నారో ఏం తెలియట్లేదు. ఇప్పుడు ఆ శత్రువు గురించి మనకి ఏం తెలియలేదు. కాబట్టి ఒకవేళ మనం దానిని ఎదుర్కోవడం అన్నా ఎలా ఎదుర్కోవాలో అసలు ఏం అర్థం కావడం లేదు. ఇప్పుడు మనం ఏం చేయాలి మహారాజా? ఈ విధంగా కొనసాగితే ఒకరోజు మన అడవంతా నాశనం అవుతుంది. డ్రీమ్ల్యాండ్ అడవిని మనం ఎంతో ప్రేమగా చూసుకుంటూ నివసిస్తున్నాము. ఇది ఇలా నాశనం అయిపోవడం మేము అస్సలు సహించలేము. అలా అని ఏనుగు మళ్ళీ వెక్కి వెక్కి ఏడవడం ప్రారంభించింది. లక్కీ బాయ్, ధైర్యంగా ఉండు, ఓపిక కలిగి ఉండు. ఆ రోజు సింహరాజు డ్రీమ్ల్యాండ్ అడవిలోని జంతువులకి ఇలాంటి సంఘటన మళ్లీ జరగకుండా ఉండడం కోసం ఒక నిర్ణయం తీసుకుంది. డ్రీమ్ల్యాండ్ అడవిలోని నా మిత్రులారా, మీ అందరికీ ఇదే నా విన్నపం. ఈ సంక్షోభాన్ని అధిగమించడానికి నేను పరిష్కారం కనుగొనే వరకు మీరందరూ ఎక్కువ సమయం ఇంట్లోనే ఉండాలి. నాకు తెలుసు మీరు ఆహారం కోసం మరియు దాహం తీర్చుకోవడం కోసం బయటికి వెళ్ళవలసి వస్తుంది. ఒకవేళ అలా వెళ్ళవలసినప్పుడు అందరూ ఒక గ్రూప్గా వెళ్ళండి. ఎవరితోనైనా తోడు వెళ్ళండి. ఒంటరిగా ఎక్కడికి వెళ్ళొద్దు. అలాగే ఇంట్లో కూడా ఎవరిని ఎప్పుడూ ఒంటరిగా వదలొద్దు. సింహరాజు తీసుకున్న ఈ నిర్ణయం చాలా జంతువులకు అస్సలు నచ్చలేదు. కానీ వాటికి వేరే మార్గం కూడా లేదు. అవన్నీ సింహరాజుకు కట్టుబడి ఉండాలి. ఆ రోజు తర్వాత డ్రీమ్ల్యాండ్ అడవిలో జంతువులన్నీ ఉన్నప్పటికీ ఏవీ లేనట్టే కనిపించేది. ఏ జంతువు ఆడుకోవడానికి కానీ తిరగడానికి కానీ బయటికి రావట్లేదు. అవసరమైనప్పుడు జంతువులు ఖచ్చితంగా బయటికొచ్చేవి, కానీ గ్రూప్తో. కొన్ని రోజుల తర్వాత రాత్రి సమయంలో జింక ఇంట్లో నిద్రపోతూ ఉంది. ఇంతలో బయట నుండి తలుపు కొట్టిన శబ్దం వచ్చింది. నాన్నా, అరే నాన్నా, అరే బాబూ, తలుపు తీ నాన్నా. జింకకి మొదటేమో ఇదంతా అది కలలో చూస్తున్నట్టు అనిపించింది. కాని సడన్ గా కళ్ళు తెరిచి చూసేసరికి దానికి వాళ్ళమ్మ పిలిచిన శబ్దం వినిపించింది. ఇది అమ్మ గొంతు కదా? కానీ అమ్మ ఎప్పుడు బయటికి వెళ్ళింది? వాళ్ళమ్మ ఎప్పుడు బయటికి వెళ్ళిందో జింక పిల్లకి అర్థం కాలేదు. దానికి చాలా భయం వేస్తోంది. అయినా కూడా లేచి తలుపు దగ్గరికి వెళ్లి తలుపు తెరవకుండా లోపల నుండి ఇలా అడిగింది. అమ్మా, నువ్వెప్పుడు బయటికి వెళ్ళావు? అరే నాన్నా, నేను చాలా రోజులుగా ఇంట్లోనే ఉన్నాను. ఉదయం మనం తినడానికి ఏమీ లేదు, అందుకే బయటకొచ్చాను. బాబూ, త్వరగా తలుపు తెరువు నాన్నా. ఒకవేళ ఆలస్యం చేస్తే నేను కూడా మాయమవుతాను. జింక పిల్ల వాళ్ళమ్మ చెప్పిన మాటలు విని వెంటనే తలుపు తీసింది. బయట ఉన్నది వాళ్ళ అమ్మే. త్వరగా వెళ్ళి తలుపు వేసే నాన్నా. జింక పిల్ల తలుపు వేసేసింది. తర్వాత రోజు ఉదయం కూడా మళ్ళీ ఏడుపుతో మొదలయ్యింది. ఈసారి ఆ ఏడుపు జింక పిల్ల తల్లిది. అయ్యో నా బిడ్డ, నా కొడుకు ఇక్కడ కనిపించట్లేదు. నా కొడుకు, నేను మహారాజు చెప్పినట్లే చేసేశాను కదా, కానీ నా కొడుకు ఎలా మాయమైపోయాడు?
ఈ సంఘటన జరిగిన 2 రోజుల తర్వాత మళ్ళీ ఖడ్గమృగం కనిపించకుండా పోయింది. ఇంకోసారి సింహరాజు అన్ని జంతువుల్ని పిలిచింది. సింహరాజు సూచించిన పరిష్కారం తర్వాత కూడా జంతువులు మాయం అవుతూ వచ్చాయి. ఇది చాలా ఆందోళన కలిగించే విషయం. డ్రీమ్లాండ్లోని జంతువులకు సింహరాజు ఇప్పుడు ఏం చెప్తుంది దానికి కూడా ఏమీ అర్థం కావట్లేదు. అప్పుడే అక్కడికి ఒక హంస పరిగెత్తుకుంటూ వచ్చింది. ఇక అది చెప్పింది విన్న తర్వాత జంతువులన్నీ ఆశ్చర్యానికి గురయ్యాయి. మహారాజా, నాకంతా తెలిసిపోయింది. నాకు తెలిసిపోయింది అసలు అడవిలో జంతువులు ఎక్కడికి వెళుతున్నాయో, అలాగే వాటిని ఎవరు మాయం చేస్తున్నారో నాకంతా తెలిసిపోయింది. హంస ఒక మాంత్రికుడు, కాని అది దాని మాయాజాలాన్ని ఎప్పుడూ దుర్వినియోగం చేయలేదు. అది దాని మంత్రశక్తితో జంతువులకు సహాయం చేసేది. అయితే 2 రోజుల క్రితం హంస దాని మ్యాజిక్ బుక్ కోసం అన్ని చోట్ల వెతుకుతోంది, కానీ దానికి ఆ పుస్తకం దొరకలేదు. నా మ్యాజిక్ బుక్ ఎక్కడికి వెళ్ళిపోయింది? నేను దాన్ని ఇక్కడే కదా పెట్టాను. హంస దాని మ్యాజిక్ బుక్ వెతకడం కోసం చాలా ప్రయత్నించింది, కానీ దానికి అది దొరకలేదు. అందువల్ల అది చాలా బాధపడింది. ఆ తర్వాత అది దాని మ్యాజిక్ పుస్తకం ఎక్కడుందో కనుక్కోవడానికి తన ఇంట్లో ఉన్న మాయా అద్దం దగ్గరికి వెళ్లి ఇలా అడిగింది. ఓ మాయావి అద్దమా, తీర్చు నా సందేహం, చెప్పు ఎక్కడుంది నా మ్యాజిక్ పుస్తకం. కొంత సమయం తర్వాత మాయా అద్దం నుండి పొగలొచ్చాయి. ఆ తర్వాత అందులో అంతా స్పష్టంగా కనిపించడం ప్రారంభించింది. మాయా అద్దం చూపించడం మొదలుపెట్టింది. కొండ చిలువ దాని ఇంట్లోకి ప్రవేశించి మ్యాజిక్ పుస్తకాన్ని ఎలా దొంగలించిందో అద్దం స్పష్టంగా చూపించింది. ఓ మహారాజా, ఆ కొండ చిలువే నా యొక్క మ్యాజిక్ పుస్తకాన్ని దొంగతనం చేశాడు. అతను మ్యాజిక్ పుస్తకం నుండి ఒక మంత్రాన్ని ఉపయోగించాడు. దాని సాయంతో తను ఏ జంతువు రూపంలో అయినా మారిపోగలడు. అప్పుడు తన గొంతు కూడా అలాగే ఉంటుంది. ఆ ముగెంబ కొండ చిలువకి నేను తగిన శిక్ష వేస్తాను. నేను అతనిని ముక్కలు ముక్కలుగా చేసి పచ్చడి చేస్తాను. కానీ కాలహంస అతను ఎందుకు ఇలా చేస్తున్నాడు? కొంపతీసి అతను అన్ని జంతువులు చంపేశాడా? లేదు, ఇప్పటి వరకు అయితే చంపనే లేదు. కానీ రేపు వారందరినీ చంపేస్తాడు. ఎందుకంటే రేపు అమావాస్య. తను ఆ జంతువులన్నిటినీ చంపి తన శక్తిని పొందాలి అనుకుంటున్నాడు. అలా చేశాడంటే అతను ప్రపంచంలోనే ఉన్న అన్ని అడవుల్లోకి రాజు అవుతాడు. ఆ రాజుకి నేను సరైన గుణపాఠం చెప్తాను. అమావాస్య రేపే కదా, మనం తన గృహకి ఈరోజే వెళ్దాం. సింహరాజు అడవిలోని అన్ని జంతువులతో కలిసి ఆ గుహ దగ్గరికి వెళ్ళింది. మహారాజా, మనం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ పుస్తకాన్ని తిరిగి పొందాలి. లేకుంటే అది మనకి ప్రమాదంగా మారుతుంది. ఎందుకంటే ఆ పుస్తకం లేకపోతే తను ఏమీ చేయలేడు. అంత బాగానే ఉంది, కానీ ఆ పుస్తకం ఎవరు తీసుకొస్తారో? ఎందుకంటే ఏదైనా జంతువు లోపలికి ప్రవేశించినట్లయితే అతను దాన్ని గమనిస్తాడు. దాని మాటలు విని హంస కళ్ళు మూసుకుని ఒక మంత్రం ఇలా చదివింది. 2కి 1 కలిపితే అవుతుంది 3. నా చేతిలో ప్రత్యక్షం అవ్వండి మాయావి వేణు. అలా అనగానే అక్కడ ఒక వేణువు ప్రత్యక్షమైంది. దాన్ని తీసుకుని హంస ఇలా అంది. మహారాజా, ఇది మామూలు వేణువు కాదు, ఇది మాయావి వేణువు. దీన్ని వాయించడం వల్ల అతి భయంకరమైన పాములు కూడా నాట్యం చేయక తప్పదు. కాకపోతే దీన్ని అందరికన్నా శక్తివంతులు మాత్రమే వాయించగలరు. మహారాజా అయినటువంటి మీరే అందరికన్నా శక్తివంతులు, కాబట్టి మీరే దీన్ని వాయించగలరు. సింహరాజు ఆ వేణువుని హంస నుండి తీసుకుని వాయించడం ప్రారంభించింది. కొంత సమయం తర్వాత కొండచిలువ డాన్స్ చేస్తూ బయటికొచ్చింది. అది బయటికొచ్చేసరికి జంతువులన్నీ దాక్కున్నాయి. అది పూర్తిగా బయటికొచ్చాక హంస గుహలోపలికి వెళ్ళింది. ఆ పుస్తకాన్ని బయటికి తీసుకురావడమే కాకుండా అక్కడున్న జంతువులన్నిటినీ కూడా గుహ నుండి విడిపించింది. కొంత సమయం తర్వాత సింహరాజు వాయించడం ఆపేసింది. వెంటనే వెళ్లి కొండచిలువ మెడ పట్టుకుంది. వదలు నన్ను మహారాజా, వదలు నన్ను. బహుశా నీకు నా గురించి తెలియదనుకుంటా. నా మంత్రశక్తితో నిన్ను ఇప్పుడే ఒక చీమలా మార్చేస్తాను. దాని మాటలకు అడవిలోని జంతువులన్నీ నవ్వడం ప్రారంభించాయి. అంతేకాదు కొండచిలువ ఏ జంతువులనైతే బంధించి ఉంచిందో ఆ జంతువులు కూడా బయట ఉండడం గమనించింది. వాటిని చూసి దానికి చాలా కోపం వచ్చింది. ఎవరు వీటిని బయటికి తీసుకొచ్చింది? ఉండండి, నేను ఇప్పుడే మీ అందరికి బుద్ధి చెప్తాను. ఈ పుస్తకాన్ని చదివే కదా నువ్వు ఇదంతా చేశావు. ఇప్పుడు ఇది నా దగ్గర ఉంది.
అది నా పుస్తకం. మర్యాదగా నా పుస్తకం నాకు తిరిగి ఇచ్చేయి. ఇవ్వలేదంటే నేను వదలను. ముందు నేను నిన్ను వదలాలి కదా, కొట్టి కొట్టి నిన్ను కీమా చేస్తాం. ఆ తర్వాత సింహరాజు దాన్ని కొట్టడం ప్రారంభించింది. అరే అరే చచ్చిపోతాను రా బాబు. అరే వదులు, నన్ను వదులు. చంపేస్తావా ఏంటి? ఏదో పొరపాటుగా తప్పు జరిగింది. దయచేసి నన్ను వదిలేయ్. సింహరాజు దాన్ని ఎంత బలంగా కొట్టిందంటే దాని పరిస్థితి చాలా దారుణంగా మారింది. అది అన్ని జంతువుల కాళ్ళు పట్టుకుని దాని ప్రాణం కోసం వేడుకోవడం ప్రారంభించింది. జంతువులకి దానిమీద జాలి వేయడంతో అవన్నీ దాన్ని క్షమించాయి. కానీ దానికి స్పష్టంగా చెప్పేశాయి, ఈ రోజు తర్వాత నువ్వు డ్రీమ్ ల్యాండ్ అడవికి దరిదాపుల్లో ఎక్కడైనా కనిపించావో ఈ లోకంలో అదే నీ చివరి రోజు అవుతుంది. అరే డ్రీమ్ ల్యాండ్ ఏంటి? ఇక మీదట నేను ఏ అడవిలోనూ కనిపించను. నేను హిమాలయాలకు పారిపోతాను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది. అన్ని జంతువులు మళ్ళీ సంతోషంగా జీవించడం మొదలుపెట్టాయి.